అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి జనవరి 7వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎదురవబోయే సంఘటనలు ఎటువంటివి, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పరిష్కారాలు చేయాలి, మొత్తం అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా క్షుణ్ణంగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు క్షుణ్ణంగా అయితే అర్థమై తీరుతుంది. శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం గురూజీ పివై శ్రీనివాస్ గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9726876579. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు 21 రోజుల్లో పరిష్కారం చెప్పబడను. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడను. ఎంతో నమ్మకమైన గురువు గారండి. ఒక్కసారి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని గురువు దగ్గర అయితే సంప్రదించగలరని కోరుతున్నాము. వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క రాశివారు కష్టాన్ని, సుఖాన్ని అన్ని రకాలుగా కూడా సమపాలలో అనుభవించిన వాళ్ళనైతే చెప్పుకోవచ్చు. జీవితంలో సుఖదుఖాలు రెండింటినీ కూడా చాలా త్వరగా అనుభవించిన వారైతే చెప్పుకోవచ్చు. బయటికి చూస్తే గనక వీరి యొక్క జీవితం చాలా అందంగా, ప్రశాంతంగా కనిపించినా కూడా లోపల మాత్రం ఎన్నో తుఫాలను ఎదుర్కొన్న వారైతే వీరు అనుకోవచ్చు. వివాహం తర్వాత ఈ యొక్క రాశి వారికి జీవితంలో సమస్యలు ఒక్కసారిగా పెరగబోతున్నాయి. కుటుంబ కలతలు, భార్యాభర్తల మధ్య అపోహలు, నమ్మకం దెబ్బతినడం, మరికొన్ని సందర్భాల్లో పిల్లల వల్ల కూడా వచ్చే బాధలు వీరిని అయితే లోపల నుంచి కలది వేస్తాయి. అయినా కూడా గమనించుకోవాల్సిన ఏమైతే ఉందంటే, ఎంత కష్టం వచ్చినా సరే వీరు మనసును విరగనివ్వరు. తమ హృదయంలోని సహనం, కరుణ ఆ పరిస్థితులన్నీ అధిగమించి తీరుతారు. వారి మనసు మాత్రం సముద్రం లాంటిది. ఎంత లోతైనా, ఎంత నిశ్శబ్దమైనా సరే బాధను దాచి ఇతరులకు మాత్రం శాంతిని, ప్రేమను, నమ్మకాన్ని అయితే ఖచ్చితంగా తిరిగి ఇచ్చే రాశివారని అయితే చెప్పుకోవచ్చు. వీరెవరికి హాని చేసే అలవాటు అయితే అసలు ఉండదు. తమపై దెబ్బలు పడినా కూడా ఇతరుల కోసం మంచి మాటలు, మంచి ఆత్మవిశ్వాసం అయితే కలిగి ఉంటారు. కొన్ని సార్లు అయితే వీరి మంచితనం వల్లే వీరికి ఎదురు దెబ్బలు తరుగుతూ ఉంటాయి. ఎందుకంటే యొక్క రాశివారి హృదయం స్వచ్ఛమైంది, పవిత్రమైంది. వీరు జీవితంలో ఎంతటి కఠినమైన వారి యొక్క ఆత్మశాంతి అయినా సరే వీరి జీవితం సాధారణమైన కనిపించినా కూడా లోపల ఎంతో లోతైన జ్ఞానం, శాంతి ఉందని అయితే చెప్పుకోవచ్చు. వీరి జీవితాన్ని పెద్దగా క్లిష్టంగా చేయకుండా సాధారణ పనులకు ప్రేమతో అయితే పూర్తి చేస్తారు. చిన్న చిన్న పనుల్లోనే ఆనందం అయితే వెతుక్కుంటూ ఉంటారు. ఒకరోజు చెప్పిన పనిని వెంటనే పూర్తి చేయగలరు. ఏమీ అని చూపకుండా కూడా, ఏది గొప్పగా చెప్పకుండా తమ జీవితాన్ని మెల్లగా శాంతిపరంగా అయితే నడిపిస్తూ ఉంటారు. వీరి మనసును చిన్నపిల్లలుగా మాదిరిగా ఉంటుంది. నిజాయితీని, పరిశుద్ధతను ఎవరితో వెంటనే కలిసిపోగలరు. అనవసరమైన గొడవలు, పెద్దగా మాటలు, తగాదాలు అస్సలు ఇష్టపడరు. వాళ్ళు కోరుకునేది ఒకటేనంటే శాంతియుతంగా, సంతోషంగా, పరిసరాలను అయితే హాయిగా అయితే జీవితంలో ఎన్నో బాధలు, నష్టాలు, మోసాలు కూడా ఎదురైన వారిని వీటిని మనసులో ఎక్కువసేపు అయితే అస్సలు ఉంచుకోరు. ఎందుకంటే వారికి తెలుసు బాధలు అనేది వచ్చినంత వేగంగా వెళ్ళిపోతాయని. కానీ మనసులో మాత్రం శాంతి నిలకడగా అయితే ఉండాలి. ఈ యొక్క రాశి వారు అత్యంత తెలివైన రాశుల్లో ఒకరనైతే చెప్పుకోవచ్చు. వారు మోసపూరితమైన వ్యక్తులతో ఎంత త్వరగా అయితే గుర్తిస్తగలరు. వీరు బాహ్యంగా అయితే ఏమీ చూపించరు, కానీ చాలా వాళ్ళకు అమాయకంగా అయితే కనబడుతూ ఉంటారు. కానీ వీరి యొక్క బుద్ధి, ప్రశాంతత సముద్రం లాంటిదని అయితే చెప్పుకోవచ్చు. లోతులో ఎన్నో రహస్యాల అనుభవాలు దాగి ఉంటాయి. ఎవరు మంచివారు, ఎవరు నటిస్తున్నారు, ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎవరి దగ్గర ఎంత దూరంగా ఉండాలి, వాళ్ళు పెద్దగా మాట్లాడిపోయినా మనసులో వెంటనే నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. వారి యొక్క స్వభావం ఎంతో విషయాలు చెప్పగలదు. చిన్న విషయాల్లో ఆనందం కనుగొంటూ ఉంటారు. ఎంతో బాధలో ఉన్నా కూడా బయటకు చిరునవ్వుతో ఉంటూ ఉంటారు. ఇతరుల గుండెల్లో శాంతి కలిగించే శక్తి వీరిదండి. ఇతరుల ఆప్యాయంతో కలిసి ఉంటారు. ఈ రాశి వారికి జీవితంలో చాలా లోతుగా అర్థం చేసుకునేవారు. బాధలే వీరికి బలంగా మార్చాయి. చిన్న చిన్న సంతోషాలు కూడా వారిని జీవితంలో అసలు అర్థాన్ని నేర్పి, ప్రపంచం మన చిన్నదే కావచ్చు, వారి యొక్క హృదయం మాత్రం చాలా విశ్వమంత పెద్దదని అయితే ఎవరు కనుగొనలేరు. రేపటి రోజున ఈ యొక్క రాశి వారికి జీవితంలో 2 వేరువేరు వ్యక్తులు అయితే ప్రవేశించబోతున్నారు. వారిలో మొదటి వ్యక్తి మీ కుటుంబంలో లేదా బంధువులు ఎవరైనా కావచ్చు. బయట వాళ్ళ కంటే కూడా మనకి తెలిసిన వాళ్ళ చేతే మోసపోవడం ఎక్కువ బాధ కలిగిస్తుంది కదా. అలాంటి పరిస్థితులనే కూడా వీరు ఎదుర్కోబోతున్నట్టు చెప్పుకోవచ్చు. ఈ యొక్క వ్యక్తి ప్రస్తుతం పరిస్థితులను గమనించినట్లయితే కనుక వాటిని తమ ప్రయోజనానికి ఉపయోగించుకునే ప్రయత్నం చేయవచ్చు. మీరు మంచి మనసును కలిగి ఉండడం, ప్రతి ఒక్కరిని నమ్మడం మీ స్వభావం అయితే మీకు అనుకూలంగా మార్చుకునే అవకాశం కూడా ఉంది. సహాయం కావాలనుకునే వాళ్ళ సమయంలో మీరు వారి భావాలను ఎగతాళి చేయడము, మీపై అనవసర ఒత్తిడి పెట్టడము జరిగే సూచనలు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు ఈ మోసాలు కుటుంబంలో జరుగుతూ ఉంటాయి. ఇది పిల్లల ద్వారా లేదా జీవిత భాగస్వామి ద్వారా కూడా కావచ్చు. తల్లిదండ్రులు ఎన్నోసార్లు హృదయంతో కష్టపడతారు, పిల్లలు అర్థం చేసుకోరు. తల్లిదండ్రుల మాటల్లో ఉంటుంది అనుభవం, ప్రేమ, రక్షణ. కానీ పిల్లలు
ఎప్పుడూ అపరిచితులది బాగా భావిస్తూ ఉంటారు. ఈ కారణంగా తల్లిదండ్రులు ఇచ్చే సలహాలను పట్టించుకోకపోవటం, అహంకారంతో వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. జీవితాన్ని సొంతంగా అనుభవించాలని అయితే పిల్లల ముందు పరుగులు పెడుతూ ఉంటారు. కానీ ఆ పరుగుల్లో తప్పులు ఎక్కువగా, గాయాలు లోతైనవి అని అయితే వాళ్ళు తెలుసుకోరు. తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని సంపాదించిన సంపదతో, ప్రేమతో అయితే ఉంటూ ఉంటారు. కానీ పిల్లలు మాత్రం ఆ సంపాదనకు విలువ ఇవ్వకపోవడం, దాన్ని సరైన దారిలో వినియోగించకపోవడం తల్లిదండ్రుల యొక్క హృదయాన్ని బాధపెట్టి తీరుతాయి. కొన్నిసార్లు అవసరం వచ్చినప్పుడు తల్లిదండ్రుల సహాయం అడిగినా కూడా పిల్లలు తిరస్కరించడం, అవమానం చెందడం, కొన్ని చేదు సంఘటనలు కూడా అయితే కనబడుతూ ఉంటాయి. సత్యం ఏమిటంటే తల్లిదండ్రుల హృదయంలో ఉన్న పిల్లల ప్రేమకు పూర్తిగా అయితే అర్థం కాదు. చాలా సంవత్సరాలు పట్టవచ్చు. కానీ వారి కష్టాలు, బాధలు, త్యాగాలు పిల్లలకు కనిపించినప్పుడే అసలు విలువలు అయితే తెలుసుకుంటారు. కానీ ఈ వచ్చే రోజుల్లో మీకు ఎదురయ్యే వ్యక్తి అలా అర్థమైతే కాదు. వారు తమ లాభం కోసం మీ మంచితనం ఉపయోగించుకోవాలనే ధోరణితో అయితే రాబోతున్నారు. కాబట్టి రేపటి రోజున మీ నిర్ణయాలు, మీ నమ్మకాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మాట అయినా సరే ఒక్కసారి నమ్మేయకుండా పరిస్థితులు గమనించి మీ మనసు చెప్పిన దాన్నైతే వినండి. మీ శాంతిని, మీ గౌరవాన్ని అయితే కాపాడుకోండి. రేపటి రోజున అత్యంత ముఖ్యమైన పని ఏంటంటే గనక తల్లిదండ్రుల హృదయంలో కూడా ఒకే ఒక కోరిక ఉంటుంది. మన పిల్లలకు కష్టం రాకూడదు, వారు బాధపడకూడదు. అందుకే తల్లిదండ్రులు ఎన్నిసార్లు తనని నొప్పించుకొని, దాచుకొని ఉన్న కష్టాలను కూడా మింగేసి పిల్లల ప్రేమతో, రక్షణతో పెంచుకుంటూ ఉంటారు. కానీ నిజమైన సమస్య అదే ఆ సమయంలో అయితే మొదలవుతుంది. పిల్లల్లో కష్టకాలంలో తెలియకుండా పెంచితే వారి జీవితంలో ఎదురయ్యే నిజమైన నిర్ణయాలు ఎదుర్కొనే శక్తి అయితే కోల్పోతారు. చిన్న విఘ్నం వచ్చినా కూడా భయపడిపోతుంటారు. చిన్న ఇబ్బంది వచ్చినా చేతులు ఎత్తేస్తూ ఉంటారు. వారి జీవితంలో అన్ని తల్లిదండ్రులు అయితే వీస్తూ ఉంటారు కనుక పిల్లలకి కష్టాన్ని చూడలేరు, అనుభవించలేరు. పిల్లలకి ప్రేమ ఇవ్వడం తప్పు కాను, కానీ అతి ప్రేమ ఇవ్వడం, అవగాహన లేకుండా పెంచడం అయితే తప్పని చెప్పుకోవాలి. తల్లిదండ్రుల ప్రేమ, విలువ, గౌరవం అయితే ఈ పిల్లలు చిన్నప్పటి నుంచే నేర్పించాలి. ఎందుకంటే గౌరవం నేర్చుకున్న పిల్లవాడు ఎక్కడికి వెళ్ళినా కూడా వెలుగు నింపుతూ ఉంటాడు. సమస్య ఏమిటంటే పిల్లలకు అనవసరంగా అయితే అవసరం ఉన్నప్పుడు మాత్రమే తల్లిదండ్రుల దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తారు. అమ్మాయి యొక్క అమ్మ, నాన్న అనే వాళ్ళు మనకి అయితే ఇప్పుడు కావాలని సహాయం, తల్లిదండ్రులు రెండు చేతుల ప్రేమను అయితే సహాయాన్ని అందిస్తూ ఉంటారు. కానీ అదే తల్లిదండ్రులకు కష్టం వచ్చినప్పుడైతే పిల్లలు మాత్రం దూరంగా ఉండడం, బాధ్యతలను తప్పించుకోవడం, కొన్నిసార్లు అసభ్యంగా మాట్లాడడం, ఇవి తల్లిదండ్రుల హృదయాన్ని చిన్నాభిన్నం చేస్తూ ఉంటాయి, కాస్త కలిచివేస్తూ ఉంటాయి. పిల్లలు చాలా మారడానికి అసలు కారణం తల్లిదండ్రులే అని తెలియకుండా ఇచ్చిన అతి ప్రేమ, అతి రక్షణ. అందుకే ఒక విషయం అయితే చాలా ముఖ్యం. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించాలి, కానీ మితిమీరిన ప్రేమను అయితే చూపకూడదు. సరైన దూరం, సరైన క్రమశిక్షణ, సరైన విలువలు అయితే నేర్పి తీరాలి. అలా చూసిన పిల్లలకు బాధ కలగదు, కానీ వారు మంచి మనుషులుగా మారుతారు. తల్లిదండ్రుల యొక్క అవసరం వచ్చినప్పుడు ముందుకు వచ్చి సహాయం చేయడం, అది పిల్లల యొక్క ప్రేమ మాత్రమే కాదండి, వారి యొక్క బాధ్యత, కర్తవ్యం కూడా. వారి వ్యక్తిత్వానికి ప్రతీక అవుతుంది. ఇప్పుడు రెండో వ్యక్తి గురించి చెప్పాలంటే ఏ వ్యక్తి మీ కుటుంబానికి సంబంధించిన వారైనా కావాల్సిన అవసరం లేదు. వారు మీ స్నేహితులు కావచ్చు, మీతో పనిచేసే సహచరులు కావచ్చు, లేదా మీ వ్యాపారంలో తెలిసిన వారు కావచ్చు. బయటకు చూస్తే చాలా మంచి వాళ్ళలా కనిపిస్తారు. మీపై ప్రేమ, ఆదరణ, గౌరవం చూపిస్తున్నట్టు నటిస్తారు. మీ ప్రతిభ, మీ మంచి మనసు అయితే సహాయాన్ని అయితే ఉపయోగించుకునే అవకాశం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు వెనుకాడరు. మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రం నేనున్నాను, నేను సహాయం చేస్తానని చెప్తారు. ఆ సహాయంతో మీ విశ్వాసాన్ని గెలుచుకుంటారు. కానీ సమయం గడుస్తున్న కొద్దీ అదే విశ్వాసాన్ని ఆయుధంతో మార్చుకొని మీ మీదే మోసం చేయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. అవసరం పూర్తయిన తర్వాత తిరిగి ఇవ్వాల్సిన నమ్మకాన్ని తిరస్కరిస్తారు. మీ కష్టాన్ని, మీ మంచితనాన్ని వాడేసుకొని మీరు చేసిన సహాయానికి అసలు విలువ ఇవ్వరు. అందుకే ఈ రకమైన వ్యక్తులను పూర్తిగా నమ్మడం, వారిపై నమ్మకం పెట్టడం చాలా ప్రమాదకరం. జీవితంలో ఒకసారి తప్పు జరగడం అనేది సహజం. అది అనుభవం అయితే అది ఒక మంచి గుణపాఠం అవుతుంది. రెండోసారి కూడా జరిగితే అది తప్పు కాదు, వారి తప్పు కాదు, మీ తప్పే అవుతుంది. ఇద్దరు వ్యక్తుల విషయంలో అయితే జాగ్రత్త వహించాలి. ఎవరు నిజంగా మీకోసం ఉన్నారు, ఎవరు మిమ్మల్ని వినియోగించుకుంటున్నారు, మాటల్లో కాదు వారి చర్యల్లో అయితే గుర్తించండి. మీ జీవితంలో ఎప్పుడైనా మోసగింపులకు గురై ఉంటే అది మీ తప్పు అయితే కాదు. ఎందుకంటే మీ మంచి మనసుకున్న ప్రపంచం ఎక్కువగా పరీక్షిస్తూ ఉండి మళ్ళీ మళ్ళీ అదే వ్యక్తుల చేతిలో మోసపోవటం మాత్రం అది మీ యొక్క బాధ్యత. అక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ హృదయం ఎంత నిండా మంచితనంతో ఉన్నా కూడా జీవితం మాత్రం జాగ్రత్త కోరుకుంటూ ఉంటుంది. ప్రత్యేకంగా ఈ యొక్క రాశివారు జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఏంటంటే రేపటి రోజున ఎప్పటికీ ఇళ్లను అయితే కోల్పోయిన వారు చాలామంది ఉంటూ ఉంటారు. సొమ్మును కోల్పోయిన వారు ఉంటూ ఉంటారు. బంధువుల చేత మోసపోయిన వారు కూడా చాలామందే జీవితంలో చాలామంది అయితే ఉంటూ ఉంటారు. అందుకని ముందుగానే ఈ యొక్క రాశివారు రేపటి రోజున వారికి అనేక రకాల అనుకూలంగా ఉండడం అయితే చాలా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే ప్రతి ఒక్కరిని గుడ్డిగా అస్సలు నమ్మకూడదు. మీ అమాయకత్వంతో, తోటి స్వభావాలు అయితే మీ దయా హృదయంతో ఇవే మీకు బలమైనప్పటికీ కూడా కొందరు చేతులు బలహీనతగా అయితే మారబోతున్నాయి. మీ పక్కన వారు మీకు కొంతమంది వ్యక్తులు వాళ్ళు తప్పుడు సూచనలు చేస్తుంటే మాత్రం మీరు అవి చాలా వరకు జాగ్రత్తగా ఉంటే మాత్రం తెలుసుకొని సూచన మరి మీరు తెలుసుకొని మసులుకోవాలి. మీరు తప్పకుండా అయితే
శివారాధన చేసుకోవాలి. అలాగే విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు పఠించటం వల్ల మీకు కొంతమేర ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మీరు ఏ పని చేసినా ముందుగా గణపతి పూజ చేయడం వల్ల అందులోని విఘ్నాలన్నీ తొలగిపోయి, ఆటంకాలన్నీ తొలగిపోయి మీరు చేసే పని అయితే సజావుగా సాగుతుంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిహారాలు, ఎటువంటి పరిష్కారాలు పొందబోతున్నారో మొత్తం అయితే తెలుసుకున్నాం కదండి. మన ఛానల్ మీకు మన వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ మన వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.